అభినా ప్రతి ఏటా ఆషాఢ మాసం సందర్భంగా మా ముదిరాజులందరూ ఈ పెద్దమ్మ తల్లి బోనాలను తీయడం జరుగుతుంది. మా ముదిరాజులందరికీ మా పెద్దమ్మ కులదేవత కాబట్టి మా తల్లి దీవెనలు ఎప్పుడు ఉండాలని ఆ తల్లిని వేడుకుంటున్నాం. మేము ముదిరాశి కాబట్టి మా పెద్దమ్మ తల్లికి మేము ఆనందం కొద్ది చేసుకుంటున్నాం. మా ముదిరాశి
మా కుల సంఘంకు అందరికీ దీవెనలు ఉండాలని ఎప్పుడు తల్లి మమ్మల్ని మంచిగా చూడాలని పదే పదే కోరుకుంటున్నాం. 31 వార్డులో పోచమ్మ తల్లి అలాగే పెద్దమ్మ తల్లి బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. 30 వార్డులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో 31 వార్డులో పెద్దమ్మ తల్లి బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఆషాఢ మాసంలో వచ్చే పోచమ్మ తల్లి చల్లగా చూడాలని, ఇలా పాడి పంట అన్నీ చల్లగా ఉండాలని కోరుకుంటూ బోనాలను ఒకటే ఉద్దేశంతో అందరు కుల సంఘాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా మంచిగా పూజలు చేసి మంచిగా చేసుకుంటారు. అలాగే పిల్ల పాపలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆ తల్లి దీవెనలు అందరి మీద కృపాకటాక్షాలు కలగాలని కోరుకుంటున్నారు. ఈరోజు ముదిరాజ్ సంఘం నుంచి పెద్దమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది. ఆషాఢ మాసం అనగానే తెలంగాణలో పండుగలలో పెద్ద పండుగ ఈ బోనాల పండుగ తెలంగాణలో. అలాగే ఈ ఆషాఢం వచ్చిందంటే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ కాగానే వర్షాలతో అంటువ్యాధులు కానీ ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ఉండాలని అమ్మవారికి ఈ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ వర్షాల వల్ల వచ్చే వ్యాధులు ఎలాంటి పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని, అలాగే ఆ బోనాలతో పాటు పసుపు నీరు చల్లడము, అలాగే వేపాకులతో తీసుకురావడం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ అంటే ఈ వేపాకులు కానీ పసుపు కానీ ఈ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సైంటిఫిక్గా వాడడం జరుగుతుంది. ఇదన్నీ పురాతన కాలం నుంచి వస్తున్నవి. ఇప్పటికీ కూడా ఆచారాన్ని పాటిస్తూ ఈ పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ సంఘం నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆషాఢంలో మొదటి ఆదివారం రోజు ఈ పెద్ద ఎత్తున సంఘం వారందరూ కలిసి ఎంతో వందల మంది బోనాలు తీసుకొని పెద్దమ్మ తల్లి దేవాలయానికి రావడం జరుగుతుంది. ఆ పెద్దమ్మ తల్లి ముదిరాజ్ సంఘం వారందరినీ అలాగే పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలందరూ బోనాలు తీసుకొచ్చి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పెద్దమ్మకు సమర్పించడం జరుగుతుంది. ఆ పెద్దమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.